ట్రంప్ గోల్డ్ కార్డులకు భలే డిమాండ్. ఒక్కో కార్డు 44 కోట్ల ధర పెట్టినా ఒకే రోజులో 1000 అమ్ముడుపోయాయి. అసలు అమెరికా పౌరసత్వం అంటే అంత క్రేజ్ ఎందుకు? గోల్డ్ కార్డుల్లో ఎక్కువ మనవాళ్లే కొంటున్నారా? ఆ మధ్య దుబాయ్లో లగ్జరీ విలాసం కూడా భారతీయులే ఎక్కువ ఎందుకు కొనుగోలు చేశారు? ఉద్యోగాల కోసం కాదు, ఉద్యోగాలు ఇవ్వడానికి, పెట్టుబడులు పెట్టడానికి అమెరికా రావాలంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునకు భారీ స్పందన వస్తోంది. ఇటీవలే ప్రకటించిన గోల్డ్ కార్డుకు భారీ స్పందన వచ్చింది. ఒక్కరోజే 1000 కార్డులను విక్రయించినట్లు వాణిజ్య శాఖ ప్రకటించింది. ఒక్క గోల్డ్ కాయిన్ ఖరీదు $5 మిలియన్, అంటే 44 కోట్ల రూపాయలు. ఒక్కరోజు విక్రయం ద్వారా $5 బిలియన్ సేకరించింది ట్రంప్ ప్రభుత్వం. లక్షలాది మంది ఈ కార్డును కొనేందుకు సిద్ధంగా ఉన్నారని, వీటి ద్వారా $5 ట్రిలియన్ సేకరించే అవకాశం ఉందంటోంది అమెరికా వాణిజ్య శాఖ. అయితే ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది ఈ గోల్డ్ కార్డులను కొనుగోలు చేయవచ్చంటున్నారు డొనాల్డ్ ట్రంప్. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థలో బలోపేతం అవుతోందని, అమెరికాలోకి క్రిమినల్స్ కాకుండా సంపన్నులు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. And in the near future, I want to do what has not been done in 24 years, balance the federal budget. We're going to balance it. With that goal in mind, we have developed in great detail what we are calling the Gold Card, which goes on sale for $5 million. We will allow the most successful job-creating people from all over the world to buy a path to U.S. citizenship. It's like the green card, but better and more sophisticated. And these people will have to pay tax in our country. They won't have to pay tax from where they came. The money that they've made, you wouldn't want to do that, but they have to pay tax, create jobs. They'll also be taking people out of colleges and paying for them so that we can keep them in our country instead of having them being forced out. The criminals, killers, traffickers, and child predators who are allowed to enter our country under the open border policy of these people, the Democrats, the Biden administration, the open border insane policies that you've allowed to destroy our country. We will now bring in brilliant, hardworking job-creating people. They're going to pay a lot of money, and we're going to reduce our debt with that money. అమెరికా అంటే మన భారతీయులకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. మామూలుగానే అమెరికా వెళ్లిపోతే చాలు ఏదో ఒకటి చేసుకోవచ్చు అనుకుంటున్నారు. అప్పో సప్పో చేసి పిల్లల్ని అమెరికా పంపిస్తే చాలనుకుంటారు. అందుకే ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యే అవకాశం రావడంతో ఒక్కో గోల్డ్ కార్డు వీసా 44 కోట్ల రూపాయలైనా వెనక్కి తగ్గడం లేదు. మెజారిటీ గోల్డ్ కార్డు పౌరసత్వాలను కొనుగోలు చేస్తున్నారు భారతీయులు. ఈ కార్డు కొనుక్కుంటే పర్మనెంట్ రెసిడెంట్, అమెరికా పౌరసత్వం వస్తాయి. చాలా మంది భారతీయులు ఈ వీసాను స్టేటస్ సింబల్ గాను భావిస్తున్నారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా ఇక్కడ బిలియనియర్లకు ఢోకా లేదు. రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ టైకూన్లు, బడా బ్యూరోక్రాట్ల దగ్గర 100 కోట్ల నల్లధనం మూలుగుతోంది. భారత్ లో పలు కేసులున్నవారు సైతం అమెరికా పౌరసత్వం తీసుకునేందుకు ఎగబడుతున్నారు. మన దేశం నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తు పోయినట్టుగా తెలుస్తున్నది. ఎవరు దరఖాస్తు పెట్టుకుంటున్నారు? ఇంత డబ్బులు విదేశాల్లో, ప్రధానంగా అమెరికాలో పెట్టుబడి పెట్టడానికి ఎందుకు పరిగెత్తున్నారు? ఈ దేశంలో పెట్టుబడి పెట్టరు, ఈ దేశాన్ని అభివృద్ధి చేయరు, పారిశ్రామిక సంపత్తి ఇక్కడ బ్యాంకుల్ని ముంచుతారు. ఇటువంటి వాళ్ళందరూ అమెరికాలో పోయి సెటిల్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు? నేను డిమాండ్ చేసిన ఏమంటే ప్రభుత్వాన్ని దీన్ని క్షుణ్ణంగా మనం పరిశోధించాలా. ఎవరైతే ఈ రకంగా డబ్బు పెట్టి అమెరికా పౌరసత్వాన్ని కొనుక్కుంటున్నారో వాళ్ళ యొక్క ఆదాయ వనరులు ఏమిటి, నిజంగా లీగల్ సంపాదన ఎంత, నల్ల డబ్బు ఉన్నది బయటికి తీరాలి. అమెరికాకు పరిగెత్తున్నటువంటి వాళ్ళకి భారతీయ పౌరసత్వం ఎందుకు? కాబట్టి ఇటువంటి వాళ్ళ పౌరసత్వం రద్దు చేయాలి. భారతదేశం నుంచి 100 కోట్ల రూపాయలు అమెరికాకు తీసుకుని పోవడం మాత్రం ఆహ్వానించదగిన పరిణామం కాదు. భారత ప్రభుత్వం మేల్కొనాలా. అమెరికా మిత్రత్వం యొక్క మైకంలో ఉన్నారు వీళ్ళు. ఎంతసేపున్నా దేశభక్తి భజన చేస్తుంటారు. ఈ దేశం నుంచి 100 కోట్లు తరలించుకుంటే చూస్తూ ప్రేక్షకులాగా ఉండే ప్రభుత్వానికి దేశభక్తి ఉందంటే నమ్మాలన్నా ఏడవాలన్నా అర్థం కానటువంటి పరిస్థితి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డ్ కార్డులను ప్రవేశపెట్టినప్పుడు కూడా రికార్డు స్థాయిలో భారతీయులే కొనుగోలు చేశారు.
యుఏఈ రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. 2022లోనే యుఏఈలో భారతీయులు 35,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. యుఏఈలో అత్యధికంగా ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇండియన్లే. యుఏఈ గోల్డెన్ వీసా ఖరీదు 4 నుంచి 5 కోట్లే. అమెరికాది 44 కోట్ల రూపాయలు. గోల్డెన్ వీసా కొన్నవారికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తోందన్నది యుఏఈ ప్రభుత్వానికి అనవసరం. అమెరికా సైతం ఆదాయ మార్గాలపై ఎలాంటి ఎంక్వైరీలు చేయకపోతే ఎక్కువ మంది గోల్డ్ కార్డులను కొనుగోలు చేస్తారు. బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే కొనడానికి ఇబ్బంది పడతారు. అయితే ట్రంప్ కార్డులు కొంటున్న భారతీయులపై ఇక్కడి అధికారులు దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే లగ్జరీ బ్రాండ్స్ కొనుగోళ్లలో టాప్ పొజిషన్ లో ఉన్నారు ఇండియన్స్. అవసరం కాకపోయినా ప్రెస్టీజ్ ఇష్యూ కోసం కొనుగోలు చేయడం మన దేశీయులకు అలవాటు. ట్రంప్ గోల్డ్ కార్డులు ప్రవేశపెట్టడంతో అమెరికాలో మధ్యతరగతి వలసదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజ ప్రక్రియలో పర్మనెంట్ రెసిడెన్సీ, పౌరసత్వం కష్టతరమైంది. గోల్డ్ కార్డులను అమ్మడంపై ఉన్న ఆసక్తి ట్రంప్ ప్రభుత్వానికి వలసదారులపై లేదు. దీంతో అమెరికా వలస వచ్చిన వారికి పౌరసత్వం ఆలస్యమవుతోంది.